హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావడం జరిగినాయి అన్నమాట. ఎవరైతే రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరైతే మీ సొంత రాష్ట్రంలో అయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ముందు 1 ఇయర్ అయితే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్‌లో అయితే మీకు 50,000 దాకా అయితే సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు పర్మనెంట్ చేసిన తర్వాత అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మీకైతే 1,00,000 దాకా అయితే మనకి స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గట్టు మీరు జాబ్‌లో ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ అయితే మీకు సాలరీ అనేది పెరగడం జరుగుతుంది. అందుకని మీరైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే డైలీ అనేవి జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగినియి. ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ సంస్థ అన్నమాట. మనకైతే ఇది 100% గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మనకిక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ 249 మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. 249 మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అయితే మనకి వీళ్ళు రిక్రూట్ అనేది చేస్తున్నారు. ఆ 249 జాబ్స్‌లో అయితే మనకి కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెల్ట్ర మెటలర్జీ ఇంజినీరింగ్ గూడా అయితే మనకి ఈ ఫీల్డ్స్ అయితే ఉండడం జరిగినియి. ఈ ఫీల్డ్స్‌లో ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ రిజర్వేషన్స్ అన్‌రిజర్వ్డ్ అయితే మనకి 103 అయితే ఉన్నాయి పోస్టులనేవి. ఓబీసీ 67, ఎస్సీ 37, ఎస్టీ 18, ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 24 అనేవి ఉండడం జరిగినియి. తర్వాత పీడీ వాళ్ళకైతే 4% పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ అక్రాస్ ద ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీరైతే ఆహ్, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ యాస్ ఆన్ 25/7/2024 అయితే అని చెప్పి మనకిచ్చారు. మీరైతే నాట్ ఎర్లియర్ థాన్ 25/7/1996 అని చెప్పి మనకిక్కడ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, తర్వాత రిలాక్సేషన్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఫర్ జనరల్ 10 అండ్ ఎస్సీ, ఎస్టీ 15, ఓబీసీ అయితే 13. సో, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆర్ కేటగరీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకిక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ విత్ 65% మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్స్, మెకానికల్, మెటలర్జీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మెకానికల్‌లో ఇంకా వేరే డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది. మెకానికల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇలా అయితే మనకి ఈ జాబ్స్ అన్నీ ఈ బ్రాంచెస్‌లో ఎవరైతే ఆహ్, ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎలక్ట్రికల్‌లో కూడా మనకి సబ్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగినాయి. అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్‌లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. వేరే బ్రాంచెస్ కూడా. సో, కెమికల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఎలక్ట్రోకెమికల్ ఇంజినీరింగ్ అయినా సరే పర్వాలేదు. సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌లో కూడా మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి కదా! ఏఐడీఎస్, ఏఎంఎల్ అని చెప్పి. సో, అలాంటివి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 ఇయర్స్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, వీటిలో ఎవరైతే ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే రిలాక్సేషన్ ఇన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి మెడికల్ స్టాండర్డ్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకైతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకైతే గేట్ ఎగ్జామ్ మీదైతే మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకిక్కడ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. 75:10:15 అని చెప్పి మీకైతే 75% అయితే మీకు గేట్ స్కోర్‌నయితే కన్సిడర్ చేస్తారు. అండ్ 10% అయితే గ్రూప్ డిస్కషన్ అయితే మీకు కండక్ట్ చేసి మిమ్మల్నయితే సెలెక్ట్ చేస్తారు. ఆ 10% మార్క్స్. తర్వాత 15% అయితే మీకు ఫైనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్నయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్‌తో రిగార్డింగ్ గేట్ 2024 అని చెప్పి మనకిక్కడ ఇచ్చారు ఇన్‌స్ట్రక్షన్స్. తర్వాత క్యాండిడేట్స్ విల్ రిక్వైర్ దేర్ గేట్ 2024 రిజిస్ట్రేషన్ నంబర్ ఫర్ అప్లయింగ్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత మనకిక్కడ వెబ్‌సైట్ ఇచ్చారు. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనం అప్లై చేయాలి. ఎస్‌సీఐఎల్స్ కెరీర్ వెబ్‌సైట్‌లో. తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట మనకి. ఆహ్, దీంట్లో అయితే మనం బాగా పెర్ఫార్మ్ చేయాలి. తర్వాత ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ మనకైతే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మనకి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అయితే ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అండ్ మనకి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. తర్వాత ఆ ట్రైనింగ్‌లో అయితే మీకు 50,000 దాకా అయితే మీకు సాలరీ అనేది ఉంటుంది.
ట్రైనింగ్ అయిపోయిన తర్వాతయితే మీకు పర్మనెంట్ చేసిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కిందయితే మీకు 60,000 నుంచి 1,80,000 దాకైతే సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ అండ్ కలుపుకున్న తర్వాత మనకైతే ప్లేస్‌మెంట్ వచ్చేసరికి వాళ్ళైతే వాళ్ళనుకున్న ప్లేస్‌లోకైతే లొకేషన్‌లో అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 ఇయర్స్ దాకా అయితే మీకు ఎటువంటి ట్రాన్స్‌ఫర్ అనేది ఉండదు. మీరు అదే జాబ్ లొకేషన్‌లో చేయాలి. 4 ఇయర్స్ తర్వాతయితే మీకు